అడ్డగోలుగా జల్లుతున్నారు యూరియా. దేశంలో ఎకరాకు 51 కిలోల ఫర్టిలైజర్లు వాడితే రాష్ట్రంలో 185 కిలోల వాడకం. ఏ ఎన్పికే వినియోగదారుల అయితే దేశంలో తెలంగాణది ఫస్ట్. రాష్ట్ర వ్యవసాయ శాఖ స్టడీలు వెలుగులోకి. ఏటేటా తగ్గాల్సిన ఎరువుల వాడకం పెరగడంతో ఆందోళన. సత్తువ తగ్గుతున్న భూమి, చచ్చిపోతున్న సూక్ష్మజీవులు. డయాబెటీస్, ఒబెసిటీ లాంటి రోగాలు బారిన పడే ప్రమాదం. రాష్ట్రం కెమికల్ ఫర్టిలైజర్లను విపరీతంగా వాడేస్తున్నారు. నేషనల్ యావరేజ్ కన్నా మూడొంతులు ఎక్కువగా చల్లుతున్నారు. దేశంలో ఎకరాకు సగటున 51.2 కిలోల ఎరువులను వాడుతుంటే రాష్ట్రంలో 185 కిలోల వినియోగిస్తున్నారు. ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వాడకంలోనైతే దేశంలోనే రాష్ట్రం ఫస్ట్ ఉంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధ్యయనంలో ఈ విషయం తెలిసాయి. ఏటేటా తగ్గాల్సిన రసాయన ఎరువుల వాడకం ఇలా అంతకంతకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇంతలా వాడితే పర్యావరణంతో పాటు మనుషులకు ప్రమాదం తప్పదని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఎరువులు ఎట్లా వాడుతున్నామంటే 2016 ఖరీఫ్ వానాకాలం, రబీ, ఏసంగి సీజన్లో కలిపి 24 లక్షల టన్నుల ఎరువులు వాడకం. 2017 వానాకాలం, యాసంగిలో 28.39 లక్షల టన్నుల వాడకం. 2019 రెండో సీజన్లో కలిపి 35 లక్షల టన్నులు చేరింది. ఎక్కువైతే తీవ్ర అనారోగ్య సమస్యలు. కెమికల్ ఫర్టిలైజర్లు ఎక్కువగా వాడిన పంట ఉత్పత్తులు తింటే డయాబెటీస్, ఒబెసిటీ లాంటి లైఫ్ స్టైల్ డిసీజ్ వస్తాయని, ఒబెసిటీ పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని, రాష్ట్రంలో 20-30 ఏళ్ల కిందట డయాబెటీస్ తక్కువ అవుతుందని, డిఏపి యూరియాను వరిలో ఎక్కువగా వాడడంలో ఇప్పుడు షుగర్ సాధారణమవుతుంది. ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే లివర్, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్యూచర్లో గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫర్టిలిటీ సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కావున రైతన్నలు ఎంత యూరియా తక్కువ వాడితే అంత బాగుంటుందని విఆర్ న్యూస్ ద్వారా రైతులకు తెలియజేస్తా ఉన్నాం.